అలానే విశ్వేశ్వరరావు హైదరాబాద్లో ఇళ్ల విక్రయాలు తగ్గిపోయాయి. ఇది నేను చెప్తున్నటువంటి డేటా కాదు. ఇది ప్రాగ్ ఈక్విటీ ఇచ్చినటువంటి తాజా నివేదిక. దీని ప్రకారం హైదరాబాద్లోనే కాదు, 2 టైర్ పట్టణాల్లో కూడా 9% ఇళ్ల విక్రయాలు తగ్గిపోయాయి. దీనికి రకరకాల కారణాలు. లేనటువంటి దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయటం, ధరలు పెంచేయటం విపరీతంగా, ఇవన్నీ విక్రయాలకి బ్రేక్ వేసాయి. మధ్యతరగతి వర్గాలు దాదాపుగా 70-80 లక్షల లోపు ఉంటే కొనుగోలు చేస్తారు. 1 crore అబవ్ ఉంటే అసలు వాటి జోలికే వెళ్ళరు. అందుకే ఇప్పుడు ఇళ్ల విక్రయాలు తగ్గిపోయాయని చెప్పేసి ప్రాప్ ఈక్విటీ చెప్తుంది. అదేం చెప్తుందంటే 2 అంచె నగరాల్లో, అంటే 2 టైర్ పట్టణాలు. 2 టైర్ పట్టణాలు అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, వరంగల్, అలాగే కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, అమరావతి, అలాగే విశాఖ, ఇలా విజయవాడ, ఇలా ప్రత్యేకించి తెలంగాణకు వచ్చేటప్పటికి ఇవి 9% తగ్గిపోయిందని చెప్పి డేటా ఇచ్చారు. దాదాపు గత ఏడాదితో పోల్చుకుంటే 9 నుంచి 10% తగ్గిపోయి స్థిరాస్తి వ్యాపారం బాగా డౌన్ అయిపోయింది. ఈ డేటా అనలిటిక్ ప్లాట్ఫామ్ ప్రాప్ ఈక్విటీ ఇది డేటా అనాలిసిస్ చేస్తుంది. స్థిరాస్తి మీద డేటా అనలైజ్ చేస్తుంది. ఈ ఏడాది 10% తగ్గిందని చెప్పి ఇచ్చారు. అయితే విలువ పరంగా చూస్తే కనుక గత ఏడాది లాగానే విలువ పరంగా ఉన్నప్పటికీ కూడా ట్రాన్సాక్షన్స్ మాత్రం తగ్గిపోయాయని చెప్పి చెప్తుంది. కొత్త ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ కొత్త ఇళ్ళన్నీ కూడా 1 crore పైన, అంటే ఫ్లాట్స్, నేను చెప్పేది హౌసెస్ కాదు, ఫ్లాట్స్ 1 crore అబోవ్ ఉన్నాయి కాబట్టి అందుకని కొనుగోలు చేసేటువంటి వాళ్ళు తగ్గిపోయారు అని చెప్పి ప్రాక్ ఈక్విటీ CEO సమీర్ జసూజా చెప్పాడు. 1 కోటి కంటే ఎక్కువ ధరను కలిగినటువంటి ఇళ్ల అమ్మకాలు దాదాపు 9% తగ్గిపోయి మొత్తం అమ్ముడైనటువంటి ఇళ్లలో ఈ విభాగం వాటా 2024లో 23% కాగా 2025లో 28%కి పెరిగింది. ఏది మొత్తం అమ్ముడైన ఇళ్లలో 1 కోటి రూపాయలు తక్కువ అయితే వాటా, నేను చెప్పేది 1 కోటి రూపాయలు తక్కువ ఇళ్ల వాటా పెరిగింది, 1 కోటి రూపాయలు ఎక్కువ ఇళ్ల వాటా తగ్గింది. అంటే పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేనటువంటి ఫ్లాట్స్ నిర్మాణ రంగం ఉంది. ఆ కారణం చేత ఓవరాల్గా క్రయ విక్రయాలు తగ్గిపోయాయి. ఇది ప్రాప్ ఈక్విటీ తాజా నివేదిక. మరి దీన్ని బట్టి ఇప్పటికైనా హైరైజెస్తో పోల్చుకొని స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ నిర్మించినటువంటి వాళ్ళు లేదా గేటెడ్ కమ్యూనిటీలో నిర్మించినటువంటి వాళ్ళు ధరలు ఇప్పుడున్నటువంటి తగ్గించకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా విక్రయాలు తగ్గే అవకాశం ఉందని చెప్పి ఆ సంస్థ అంచనా వేస్తుంది. వాస్తవంగా హైరైజెస్ బిల్డింగ్లో ఎకరం 1,50,00,000 పెట్టుకొని దాదాపు 150 కోట్లు పెట్టుకొని అది 80 ఫ్లోర్లు కడుతున్నారు. దాంతో పోల్చుకొని సమానంగా రేట్లు స్టాండర్డ్ అపార్ట్మెంట్ కూడా పెంచుతున్నారు. సరిగ్గా ఇక్కడే విక్రయాలు తగ్గిపోవడానికి కారణము అని చెప్పి ఆ నివేదిక చెప్తుంది. దీంట్లో వాస్తవం ఉందా అనేది మీరు టోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.